భవిష్యత్ పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో మోసగాళ్లను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు, ఏబిఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి సోషల్ మీడియా అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే మీ జోబీలో ఉంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి. సెల్ ఫోన్లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి. సెల్ ఫోన్ చేతికి తీసుకోండి. చేతికి తీసుకుని మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 మంది ఎంపీలు. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీరే లేదు అని చెప్పి సిద్ధమని చెప్పి గట్టిగా చెప్పండి. పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమా అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం మరో 2 నెలల్లోగా, మరో 5 ఏళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగననే నేను సిద్ధం. మరి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మన గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాను. మీ అందరికీ తెలిసిన గుర్తే. ఈరోజు ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు. అదేవిధంగా 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నారు. ఇదే ప్రొద్దుటూరు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్ నా పక్కనే ఉన్నాడు. కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు, నేను కూడా ముద్దుగా మామ అంటాను. కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే నా సోదరి సుధమ్మ, డాక్టర్ అమ్మ నా పక్కనే ఉన్నారు. జమ్మలమడుగు నుంచి నా సోదరుడు సుధీర్ నా పక్కనే ఉన్నాడు. కడప నుంచి నా మైనారిటీ సోదరుడు, నేను ముద్దుగా నవాబ్ సాబ్ అంటాను, అహ్మద్ బాషా కూడా పక్కన